ఆరాధనలో ప్రవేశించే మునుపు మాట చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథము 23 అధ్యాయం. కీర్తనలు 23 అధ్యాయము 1వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కీర్తనలు 23 అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. నేను చెప్పింది ఒక్క వచనమే. ఒక్క వచనం చెప్పుకుంటే ఒక వచనమే చదవాలా, 2 చాలంటే 2 మనం చదువుకోవాలి. మళ్ళీ చదువుకుందాం. 23వ 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రుగా ప్రేమించిన మా ప్రేమల ఆపడవ తండ్రి, ఇంతవరకు కూడా అందరిలో అతి శ్రేష్ఠుడైనటువంటి ప్రభు యేసు క్రీస్తు వారిని పాటల ద్వారా ఆరాధిస్తూ వచ్చాము. ఇప్పుడు మా నోటి మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించబోతున్నాము. ప్రభువా, మీరు ఏమై ఉన్నారో, మీరు మాకు ఏం చేసి ఉన్నారో ఆ విషయాలు మీరు మాకు తెలియజేస్తే, అది మా అనుభవంతో మిమ్మల్ని ఆరాధిస్తే అది మీకు ఎంతో సువాసనగా ఉంటుంది. ఆరాధన మీరు అంగీకరిస్తారు. దాని ద్వారా మేము ఆశీర్వదించబడతాము. ఇప్పటికే వచ్చిన బిడ్డలు బట్టి అందరూ స్తోత్రాలు. పరవశం వారు ఉంటున్నారు, వారిని కూడా నడిపిస్తూ రండి. మా హృదయాలను సిద్ధపరచండి, మా శరీరాలను సిద్ధపరచండి, మా ఆత్మలను సిద్ధపరచండి. దాసుడు బలహీనుడు, ఆత్మతో విషేపించండి. ఏ కొద్ది కొరత లేకుండా చేయమని ప్రార్థిస్తుంది. మందిరంలో మీ ఆత్మ ఉంచండి, మందిరం చుట్టూ మీ దూతలను ఉంచండి. మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు 23వ కీర్తన రాస్తూ యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు అని ఉన్నాడు. యెహోవా నా కాపరి అంటే లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ దావీదు ఒక దేవుని గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు. ఆ దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, మాట్లాడేవాడు. ఇప్పుడు మనం నమ్మినటువంటి దేవుడు యెహోవా అంటే ఉన్న ఆయన మనతో మాట్లాడతాడు. ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎక్కడైనా మాట్లాడతాడు. కానీ మనం వినేదానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది అనుకుంటారు, అమ్మో దేవుడు నాతో మాట్లాడతాడా అని. దేవుడు నీతో మాట్లాడకపోతే గ్రంథం ఎందుకు ఇచ్చాడు? ప్రభు ఈ రూపంలో ఉన్నాడంతే, వాక్య రూపంలో ఉన్నాడు ఆయన ప్రస్తుతానికి. ఒకప్పుడు యేసుక్రీస్తు రూపంలో ఉన్నాడు, అంతమంది యెహోవా రూపంలో ఉన్నాడు, అపోస్తల కార్యంలో పరిశుద్ధ రూపంలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఇది మాట్లాడినప్పుడు ఇది నాతో మాట్లాడాడు అనుకోవాలి. అందుకనే మనము బైబిల్ చదివేది ఎందుకంటే ఇదో ఒక ఆచారంగా కాదు. మనం చదువుతున్నామంటే ప్రభు నువ్వు నాతో మాట్లాడయ్యా, అందుకని నేను బైబిల్ చదువుతున్నాను. ప్రభు నాతో మాట్లాడతాడు. అందుకని ప్రియమైన సోదరుడా, ఉదయకాల సమయంలో ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడిని దావీదు కలిగి ఉన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే ఆయన నా కాపరి అంటున్నాడు. నా కాపరి అంటలో ఉద్దేశం ఏందో చూడండి. యెహోవా దేవుని తీసుకొచ్చుకొని ఆయన కాపరిగా పెట్టుకుంటాడా? కాపరి అంటే అర్థం ఏంటంటే కాపు కాసినటువంటి ఆయన, వాచ్మ్యాన్, గేట్ కీపర్. చూడు ఏమంటున్నాడో చూసారా? యెహోవా నా కాపరి అంటే ఆయన ఒక వాచ్మ్యాన్గా చూస్తున్నాడా? ఆయన ఒక కాపరిని ఎందుకు అనుకున్నాడు? నా యొక్క ధ్యానంలో అనేకమైన విషయాలు దేవుడు బయలుపాటు చేశాడు. కొన్ని విషయాలు మన ఆరాధన కొరకు చూసుకుందాం, ఆ తర్వాత మన ఆరాధనకు వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఆయన కాపరి అనడానికి కారణం ఏంటంటే దావీదు రాజు కాకముందు ఏమయ్యాడు? కాపరి, గొర్రెల కాపరి. గొర్రెల కాపరి కాబట్టి, గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఆ కాపరిగానే కనబడుతుంటున్నాడు. ఎవరికి ఏ రకంగా కనబడాలో మీ యొక్క ఆత్మీయ జీవితం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన పోలికలు ఉన్నాయి కదా.
ఆయన ఒక డాక్టర్ గారు చెప్తూ వచ్చాడు, మేము ఎన్నో వైద్యాలు చేస్తాము, ఎన్నో ఆపరేషన్ చేస్తాము, అయితే మా చేతిలో ఏమి కూడా లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? వైద్యులకు వైద్యుడు ఆయన చేతిలో ఉంది. అందుకని ఏ డాక్టర్ కూడా నీకు గ్యారెంటీ ఇవ్వకుండా ఒక పేపర్ ఇస్తాడు, ముందు సంతకం పెట్టుకుంటాడు. ఎందుకు? నువ్వు బ్రతికినా నువ్వు చనిపోయినా నాది బాధ్యత కాదు, నీ ఇష్ట ప్రకారమే ఆపరేషన్ చేస్తున్నా, నీ ఇష్ట ప్రకారమే ట్రీట్మెంట్ ఇస్తున్నా. అందుకని వైద్యులకు వైద్యుడిగా ఆయన అట్లా కనబడుతూ వస్తూ ఉంటాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నాడో దేవుడు వాళ్ళకి ఆ స్థాయిలోనే కనబడతాడు. రాజులకు రాజుగా కనబడతాడు, ప్రభులకు ప్రభువుగా కనబడతాడు, యజమానులకు యజమానుడిగా కనబడతాడు, దాసులకు దాసులుగానే కనబడతాడు. ఎన్ని రూపురేఖలు ఉన్నాయో ఆయనకి. అందుకని నేనేమన్నాడంటే, యెహోవా నాకు కాపరి, నన్ను కాసినటువంటి వాడు. దావీదు యొక్క జీవితంలో అడుగడుగునా తన యొక్క జీవితంలో ఎన్నో శ్రమల గుంటూ వస్తూ వచ్చాడు. అనేకమైనటువంటి శ్రమలు. తను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సింహం వచ్చింది, సింహంతో పోరాడాడు, దేవుడు ఆయన కాపాడాడు. అందుకని గుర్తుపెట్టుకున్నాడు, యెహోవా నా కాపాడాడు. అనుభవం ఉండాలి అక్కడి నుంచి గొల్యాతుతో పోరాడాడు, ఫిలిష్తీయుడైన గొల్యాతు మీద జయం పొందాడు. దేవుడు అక్కడ నన్ను కాచాడు, అందుకని యెహోవా నా కాపరి. స్వయంగా రాజు అయినటువంటి వాళ్ళ మామగారైనటువంటి యొక్క సౌలే బల్యం తీసుకొని పొడవాలనుకున్నాడు, దేవుడు కాపాడాడు. అదే అనుభవంతో వీరికి కాదు, యెహోవా నా కాపరి అని మనందరం పాడాము. ఆయన ఎందుకు రాశాడు, మనం ఎందుకు పాడుతున్నాం ఒకసారి చూసుకోవాలి. ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో అనుభవము. మిగతా గ్రంథాలు ఏంటంటే కథలు అంటారు, పురాణాలు అంటారు. కాబట్టి పురాణాలు కాదు, కథలు కాదు, ఉపమానాలు కాదు. ఇవి ఏమిటి అంటే అనుభవాలు. ఎవరి అనుభవం వారికి ఉండాలా. దేవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి వారి వారి అనుభవాలు ఉంటాయి. నా అనుభవం నా దేవునితో వేరేగా ఉంటుంది, నీ అనుభవం దేవునితో నీకు వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుభవం ఉండాలా. అప్పుడే ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీతో ఉన్న దేవుడు అనుకోవాలా. అయితే మనం కూడా అందరిలాగా గుళ్ళోకి వెళ్ళి చెంపలు గింపలు వేసుకొని దండం పెట్టుకొని తిరిగి రావడమే, అదే మనకు పని అయిపోతుంది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఉదయకాల ప్రభుని ఆరాధించడానికి ఆయన అనేకమైన పరిస్థితుల్లో బయటకు వచ్చాడు. కాబట్టి యెహోవా నా కాపరి అన్నాడు. సరే, మనం ఎలాగ దీన్ని ఆపాదించుకోవాలి, దీన్ని ఎలాగ మన యొక్క జీవితంలో మనం చూసుకోవాలి అంటే రండి, 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు క్లుప్తంగా చూసుకొని మనం ఆరాధనకు వెళ్ళిపోదాం. నంబర్ 1, ఫస్ట్ మొట్టమొదటిగా యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 11వ వచనాన్ని చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు. అది మొట్టమొదట మనం నమ్మినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు కాపరి. మనకు కాపరుకున్నటువంటి ఆయన మంచి కాపరి అనే మాట ఉంది. అంటే దాని అర్థం ఏంటి? లోకంలో చెడ్డ కాపరులు కూడా ఉంటారు. కాపరి కొన్ని లక్షణాలు ఉంటాయి. కాపరి కొన్ని లక్షణాలు ఏంటంటే, తన యొక్క దృష్టి చాలా జాగ్రత్తగా ఆ గొర్రెల మీద ఉంచాలి. శత్రువు ఎలాగ వస్తున్నాడు, ఏ రకంగా వస్తున్నాడు, ఆ గొర్రెల మీదకి వస్తున్నాడో అవన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఎవరైనా వస్తున్నారా పోతున్నారా అంత జాగ్రత్తగా ఉంటాడు కాపరేట్. తన దృష్టి అంతా కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు మంచి కాపరులు అంటే. కొంతమంది వాచ్మెన్ పెడతాం మన అపార్ట్మెంట్ దగ్గర, బయట కూర్చుంటారు, ఆ కుర్చీలో కూర్చుంటారు, నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు పోతూ పైకి పోతూ అపార్ట్మెంట్ పోతూ అయ్యాలే సుబ్బయ్య అంగయ్య పుల్లయ్య లే అని లేపుతూ ఉంటారు. ఎందుకంటే మంచి కాపులు ఏం చేయాలా, ఎక్కడ ఎవరు ఏ ప్రాంతం నుంచి కుక్క వస్తున్నది, ఏ ప్రాంతం నుంచి పక్షి వస్తుంది, ఏ ప్రాంతం నుంచి మా యజమానులు వస్తున్నారు, అందరికీ
అలాగా చూస్తూ ఉండాలి ఒక మంచి కాపరి అనేటటువంటి. కాబట్టి మన ప్రభువు అలాంటి కాపరి. ఎలాంటి కాపరి అంటే నిన్ను కాపాడువాడు, కునుకొడు, నిద్రపోవడు. నిన్ను కాపాడువాడు, కునుకొడు, నిద్ర అంటే మనల్ని కాసేటువంటి మన ప్రభువు 24 గంటలు ఆయనకి నిద్ర ఉండదు. మనం హాయిగా నిద్రపోతాం. ఆయన మన కొరకే నిద్రపోవడు. ఆయన నా బిడ్డలు కానీ నీ నిద్రపోయినట్లయితే ఏ సమయంలో ఏమి నా బిడ్డలు ఎదుర్కొంటారో, ఎప్పుడొచ్చి లూసిఫర్ శైతాన్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుందో, అందుకని మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా అలాగా చేసుకుంటారు. ప్రియమైన సోదరుడా, యెహోవా నా కాపరి అంటే అర్థం ఏంటంటే ఆయన మనలను కాస్తూ ఉంటున్నాడు. దివారాత్రులు మనం కాస్తూ ఉంటున్నాడు. బయటికి పోయినప్పుడు, లోనకు వస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ప్రతి సందర్భంలో ఆయన కాచాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఆయన కాపుదల లేనటువంటి వాళ్ళు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టేసినారు. ఈ లోకయాత్ర ముగించేసేసారు. యెహోవా నా కాపరి. కాబట్టి ఇక్కడ నా మాటను అర్థం చేసుకుందాం. మనలను కాచేటువంటి దేవుడు మొట్టమొదటిగా చూస్తుంటున్నాడు. కాపరి యొక్క దృష్టి నీ మీద ఉన్నది. ప్రభువా, నీ దృష్టి నా మీద ఉన్నదా? నీ ఒక కాపరిగా అయిపోయినావా? నన్ను కాసేంతటి నాదో ఏమున్నదయ్యా? అంత గొప్పవాడుగా నేను, అంత ధనవంతుడుగా నేను కాపరిగా పెట్టుకోవాలంటే తండ్రి అంటాడు, అందుకు కాదు బిడ్డ, నీవు నా కుమారుడివి. నీ కుమారుడిగా ఉన్నప్పుడు చూసే బాధ్యత నాది. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా కూడా నా దృష్టి అంతా కూడా నీ మీదే ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క దృష్టి బిడ్డల మీదే ఉంటుంది. చూసారా ప్రియులారా? ఒక రోజున ఒక చిన్న బాలుడు ఆడుకుంటూ చెట్టు కింద పోయినాడు. చెట్టు కింద పోతుంటే అటు నుంచి ఒక సర్పం వస్తూ ఉన్నది. వాళ్ళ అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళ నాన్నగారు బయట కూర్చున్నాడు. ఇటు చూస్తే చిన్నపిల్లోడు, అటు చూస్తే సర్పం వస్తుంది. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ముందు అబ్బాయిని తీసుకొని కర్ర తీసుకొని దాన్ని సర్పాన్ని కొట్టాడు. సర్పాన్ని కొట్టడంతో ఏమైపోయిందంటే బిడ్డ సేఫ్ అయిపోయినాడు. ఈ రోజున మనం సేఫ్ అయిపోయినామంటే సర్పమైనటువంటి శాతాన్ని ఆ కలువరిశిలలో కొట్టాడు. కాబట్టి మన పరలోకపు తండ్రి ఈనాడు మనము బిడ్డలుగా సేఫ్ అయిపోయినాం. ఈనాడు మనం క్షేమంగా ఉన్నాము అంటే ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే ఆ తండ్రి ఆ బిడ్డను కానీ నిర్లక్ష్యం చేస్తుంటే ఏం జరిగేది చెప్పండి? ఆ పాము వచ్చేసి ఏం చేసేది? కాటు వేసేది. బిడ్డ చనిపోయి ఉండేవాడే. ఒకవేళ బిడ్డను తీసుకొని కానీ వస్తే సర్పం ఏం చేస్తుంది? వాళ్ళంట పడుతుంది. ప్రియులారా, మీకు తెలియదు కానీ సర్పానికి ఉన్నటువంటి యొక్క ఎన్ని పాలు పోసినా సరే సర్పానికి ఉండేటటువంటి యొక్క ఆ విషయం చనిపోదు. ఒక్కసారి పగబట్టిందా, నీవు ఎక్కడ ఉన్నప్పటికి కూడా, నువ్వు ఏరోప్లేన్లో వెళ్ళినప్పుడు కూడా అమెరికాలో కనపడుతుంది సర్పం. నువ్వు ఓడల్లో వెళ్ళినా కూడా ఆ సర్పం నీ దగ్గరికి వస్తుంది. అక్కడ చాలామంది అనుకుంటారు సర్పం ఏందిరా అనుకుంటారు. సర్పం కాదు, అది లూసిఫర్. మొట్టమొదటిగా మరి అవను మోసం చేసింది ఎవరు? లోకానికి మోసాన్ని తీసుకొచ్చింది ఎవరు? అంత గొప్ప శక్తి ఉంది సర్పం అంటే. సామాన్యం కాదండి, సామాన్యం కాదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆ తండ్రి వెళ్ళాడు, సర్పాన్ని కొట్టాడు, బిడ్డను వేసుకుంటూ వచ్చాడు. మన పరలోక తండ్రి కూడా సర్పమనే సైతానును కలువరి శిలువలో కొట్టివేశాడు. బిడ్డలైనటువంటి మనలను భద్రపరుచుకుంటూ వచ్చాడు. అందుకని యెహోవా నా కాపరి అనే మాటలో మనం జ్ఞాపకం చేసుకునే మాట. రెండో మాట ఏముందంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటటువంటి యొక్క కాపరి. ఈ కాపరి ఎలాంటి వాడంటే కాపరి అది ప్రాణం పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉంటాడు. వాళ్ళు నిజమైనటువంటి కాపర్లు. అంటే ఆ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కాపర్లు ఉంటారు. ఏదైనా అక్కడ
ఒక అగ్ని ప్రమాదం జరిగిందనుకో, ముందు తప్పించుకోవడానికి బయట పరిగెత్తుతాడు. కాపురని వాళ్ళు ఏం చేయాలి? అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి చిన్న బిడ్డలు, వృద్ధులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి బయట పడేయాల. అది కాపురు యొక్క మెయిన్ యొక్క పని అది. కానీ వాళ్ళందరిలోనే కాలిపోనేలే, నేను బయట పడేస్తాను, నేను బయట పరిగెత్తుకుంటా వచ్చేస్తాను. మన ప్రభు అలాంటి వాడు కాదు. తన గొర్రెల కొరకై తన ప్రాణం ఇచ్చేటటువంటి వాడు. ఇందాక మనం ఏం చూసామంటే శైతాను కొట్టి బిడ్డను బ్రతికించాడు. అది ఇప్పుడు ప్రాణం ఇచ్చిన తండ్రిని గురించి చెప్తున్నాను. ఒక బిడ్డ మరి వాళ్ళ నాన్నగారు రైల్వే యొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. గేట్ వాచ్మెన్గా పనిచేస్తాడు. గేట్ వాచ్మెన్గా పనిచేస్తున్నప్పుడు వాచ్మెన్గా ఉన్నాడు గేట్ దగ్గర. వాళ్ళకి చిన్న కుమారుడు ఒకడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు తనకు తెలియకుండానే నెమ్మదిగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తున్నాడు. పరిగెత్తుకుంటా బందెట్టుకుంటా చిన్నవాడు కాబట్టి అక్కడ అలాగొస్తూ వచ్చినాడు. వాళ్ళ తండ్రి అక్కడి నుంచి చూశాడు. ట్రైన్ వస్తూ ఉంది. ఇప్పుడు ట్రైన్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ గేట్ దగ్గర ఉన్నానా? నా కుమారుడు చనిపోతాడు. మరి నా కుమారుడు చనిపోతేనని నేరుగానే ఉంటే లాభమే లేదు కదా. గేటు దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుమారుని బయటపడేశాడు. అంతలోకి వచ్చి తండ్రిని కొట్టేసింది. ఏం కొట్టేసింది? ట్రైన్ కొట్టేసింది. తండ్రి ఏమైపోయినాడు? ముక్క చెక్కలైపోయినాడు. బిడ్డ ఏడుస్తున్న అవతల. అంతలోకి వాళ్ళ తల్లిగారు, ఎందుకంటే వాళ్ళు ఉండేది నివాసం అక్కడే దగ్గరలోనే ఉంటారు. ఇప్పుడు కూడా వాచ్మెన్ అనేవాళ్ళు అక్కడ ఇల్లు తీసుకొని చిన్న గుడిసె లాంటి వేసుకొని అక్కడే ఉంటారు వాళ్ళు. వాళ్ళ తల్లిగారు వచ్చేటప్పటికి బిడ్డ భర్త ముక్కలైపోయి ఉన్నాడు. అయ్యో, ఎంత ప్రమాదం జరిగిపోయింది. బిడ్డను కాపాడాలంటే తండ్రి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. బిడ్డ ప్రాణం కాపాడాలంటే తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది. బిడ్డను కాపాడాడు. కానీ తండ్రి తన ప్రాణం కొరకై ఏమాత్రం కూడా ఆశపడాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రి యొక్క హృదయాలు అలాగుంటాయి. ఏమైనా బిడ్డలారా, ఎంతోమందికి తెలియదు ఈ యొక్క విషయాలు. ఏముందిలే మా నాన్నగారు అనుకుంటారు, ఏముందిలే మా అమ్మగారు అనుకుంటారే. కానీ వారి హృదయాలు ఎలాగా ఉంటాయంటే మీ కొరకై ప్రాణాలు ఇచ్చే హృదయాలు. వాళ్ళు మిమ్మల్ని బ్రతికించి వాళ్ళైనా సరే ఎంతో కష్టపడతారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ కలువశిలువలో ఆయన ప్రాణం ఇచ్చాడు, మనల్ని బ్రతికించాడు. ఒక అపాయాన్ని తప్పించాడు, ఒక నరకం నుంచి తప్పించాడు, ఒక అగ్నిగుండం నుంచి తప్పించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు. చూసారా ప్రియమైన సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా ఇంతగా ప్రేమించి నీవు నా కొరకై మరణించవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రభు అన్నాడు, నా రూపంలో నేను సృష్టించాను, నా యొక్క ఆయువు నీలో ఉన్నది, నా ఊపిరి నీలో ఉన్నది, నీవే నేను, నేనే నీవు. కానీ శైతాను చేతిలో చిక్కొని పోయి కొన్ని దురాలవాట్లకు అలవాడిపడిపోయి చేరాని కార్యాలు చేసి నాకు దూరమైపోయి నువ్వు నరకానికి పెడుతున్నావు, అగ్నిగుండంలో పెడుతున్నావు. కాబట్టి నీకు బదులుగా నా ప్రాణం ఇస్తున్నాను అన్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. యెహోవా నా కాపరి, యెహోవా నా మంచి కాపరి. కాపరి కాదు ఆయన, ఏ కాపరి చెప్పండి? మంచి కాపరి. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. ఆ తల్లి భర్త చనిపోయి ఉన్నారు. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటూ కష్టం మీద ఆ బిడ్డలను బ్రతికించుకుంటుంది. ఒకరోజు నా ఇంట్లో భోజనం ఏమీ లేదు. రాత్రి అంత భోజనం ఉంటే అమ్మ ఆకలవుతుంది అని 2 బిడ్డలు ఏడుస్తున్నారు. ఆ కొంచెం రాత్రి మిగిలిన అన్నం తీసుకొని వచ్చేసి ఆ బిడ్డలకి 2కి పెట్టేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు తినటం లేదేందమ్మా, అమ్మా నువ్వు తినటం లేదేమా. అమ్మకి కళ్ళ మధ్య నీళ్ళు వస్తున్నాయి. ఏం చెప్పాలో అర్థం కాలేదు, దుఃఖం వస్తుంది.
ప్రియమైన సోదరి సోదరుడా, చూడండి ఎంత బాధకరమైన విషయమో. 2 బిడ్డలకు రాత్రి మిగిలిపోయినంత అన్నం పెట్టిన తల్లి, తనకంటూ ఏమి లేదు, లోన తినడానికి ఏమి లేదు. బిడ్డలు అడుగుతున్నారు, అమ్మ మాకు పెడుతున్నావు నువ్వేమ్మా. ఏమైనటువంటి యవన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క ప్రేమ చూడండి, తల్లి యొక్క ప్రేమ చూడండి, తండ్రి యొక్క ప్రేమ చూడండి. తన కడుపు ఆకలితో ఉంచుకుంటుంది, కానీ బిడ్డల యొక్క కడుపు నింపుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి కాపురికి ఉండే లక్ష్యం అది. అప్పుడు తల్లి చెప్పింది, అయ్యా ఏమీ లేదు, నాకు తినడానికి ఏమి లేదు, ఉండటానికి మీకు పెట్టాను రా అని తల్లి చెప్పినప్పుడు ఆ బిడ్డలన్న మాట ఏం తెలిసిన, అమ్మా నువ్వెక్కడ పని చేస్తావో చెప్పు, మేము కూడా వచ్చి నీతో కలిసి పని చేస్తామమ్మా, నీతో కలిసి పని చేస్తామమ్మా, అప్పుడు మనం అందరమే భోజనించవచ్చమ్మా అని ఆ బిడ్డల తల్లికి మంచిది ఇచ్చాడు. అలాంటి బిడ్డలు ఉన్నారు ఈ రోజున. ప్రభువా, నీవు నాకు ప్రాణం ఇచ్చేవి, నీవు నాకు తండ్రి లాంటి వాడివి, నీవు నాకు కాపరి లాంటి వాడివి, నా ఆకలి తీరుస్తున్నావే ప్రభువా, నేను కూడా నీతో కలిసి పని చేస్తాను ప్రభువా. మీరు ఆల్రెడీ పనిచేస్తున్నారు భూలోకములో, నీతో కలిసి నేను కూడా పనిచేస్తాను. యెహోవా నా కాపరి. ఎలాంటి కాపరి అయినా మంచి కాపరి, తన ప్రాణం పెట్టేటటువంటి యొక్క కాపరి. మరి మనం ఎందుకు ఆరాధించాలో ప్రభు అంటే, ఆ కాపరి నిన్ను నన్ను కలిగి ఉన్నాం కాబట్టి ప్రభుని మనం స్తుతించి ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. ఒక విషయాన్ని కొడుతున్నారండి ఇక్కడ. హెబ్రీ రాసిన పత్రిక ఒక మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీ 13లో చూడండి 20వ వచనము, గొర్రెల గొప్ప కాపరైన యేసు చాలు. కాపరులు ఉన్న 2వ లక్షణం చూద్దాం. మంచి కాపరిగా ఏం చేస్తాడో చెప్తూ వచ్చాను, మంచి కాపరిగా ఏం చేస్తాడో చెప్తూ వచ్చాను. ఇప్పుడు 2వ విషయంలోకి వస్తే ఏమని చెప్పండి, ఆయన గొప్ప కాపరి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? గొప్ప కాపరిని, మంచి కాపరి అనేది ఎందుకు వచ్చింది అంటే, ప్రభువుకు మించినటువంటి మంచి కార్యాలు భూలోకంలో ఎవరూ చేయలే. ఆయన ఏమి చేసినా మంచి చేశాడు. ఆయన యుద్ధాలు చేయలా మిగతా దేవతల వలె, రాక్షసులని చంపేలా వాళ్ళని రకరకాల విధానాల్లో రాజ్యాన్ని పరిపాలించి అనేకమైనటువంటి యొక్క ప్రజలను ఇబ్బంది పట్ల మంచి కాపరి కాబట్టి ఏ కార్యం చేసినా మంచిగా చేస్తూ వచ్చాడు. రోగులు వచ్చినారా, స్వస్థపరిచినాడు. దయ్యాలు బట్టి వచ్చినారా, స్వస్థపరుస్తూ వచ్చాడు. అయ్యా ఆకలిగా ఉందన్నాడా, ఆకలి తీరుస్తూ వచ్చాడు. అపాయంలో ఉన్నారన్నారా, అపాయాన్ని తప్పించాడు. అందుకనైనా మంచి కార్యాలు. ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే, ఆ ప్రభు మంచి దేవుడు. ఇతర దేవుడు చెప్పండి, ఆ మాట ఉపయోగించుకోమని చెప్పండి. మా దేవుడు మంచి దేవుడు అని చెప్పండి. ధైర్యం ఉంటే ఒక్కరు చెప్పండి. ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే వాడికి తెలుసు వాళ్ళు చేసినటువంటి కార్యాలు. అయితే ప్రియులారా, ఇక్కడ గొప్ప కాపరి అంటే అర్థం ఏంటంటే, ఒక కాపరి ఒక 50 మందిని, ఇప్పుడు నేనున్నాను, ఒక చిన్న మందను పోషించుకుంటున్నాను ఒక కాపరిగా. లేక హెబ్రోన్ ఉంది, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ, వాళ్ళు కొంతమంది కాపర్లు అక్కడ ఉన్నారు, వాళ్ళని కాసుకుంటున్నారు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కాపరు ఉంటారు, దాన్ని కాసుకుంటూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఉన్న 700 కంటే ఎక్కువైనటువంటి కోట్ల మంది ప్రజలకు కాపరి ఎవరు అంటే ఆయన. ఇంతమందికి కావాల్సిన ఆహారము ఆయనే కదా ఇస్తున్నాడు, ఇంతమందికి కావాల్సినటువంటి నీరు ఆయనే కదా ఇస్తున్నది, ఇంతమందికి కావాల్సినటువంటి సూర్యరశ్మి ఆయనే కదా ఇస్తున్నది. ప్రజలకు ఏమి కావాలో, ఏ సమయంలో ఏమి కావాలో ఆయన ఇస్తున్నాడు, ఆయన కాస్తున్నాడు. ప్రపంచం మొత్తాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే
కాస్తున్నాడు కాబట్టి గొప్ప కాపరి అని అన్నారు. కాపరులకు కాపరే ఆయన. ఒక ప్రాంతానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కాపరిగా ఉండి గొప్ప కాపరి ఈనాడు ప్రభు నీకు నాకు కలిగి ఉన్నా. అందుకనే యెహోవా నా కాపరి అని అక్కడ చెప్పినటువంటి మాటలు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ గొప్ప కాపరి నీకు నాకు ఏమిచ్చాడో అది కూడా చూసుకున్న ఒక మాట. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక చూడండి. అక్కడ ఒక మాట 20 వచ్చింది అనమాట. 2వ అధ్యాయం 20 వచ్చింది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాదు. చాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉన్నాయి. గొప్ప కాపరి ఏమిచ్చాడు? గొప్ప ఇంటినిచ్చాడు. గొప్ప ఇల్లు ఏది చెప్పండి? 5 అంతస్తుల అపార్ట్మెంటా, లేక 50 అంతస్తుల అపార్ట్మెంటా, లేక అమెరికాలో ఉన్నటువంటి 125 అంతస్తుల అపార్ట్మెంటా? వీటన్నిటికంటే పెద్దది తెలిసిన గొప్ప ఇల్లు. ఎందుకు గొప్ప ఇల్లు అంటే అది దేవుని యొక్క ఇల్లు. అపార్ట్మెంట్లో మహా అంటే 5-6 ఫ్యామిలీలు ఉంటాయి, ఒక 10 ఫ్యామిలీలు ఉంటాయి, ఒక 20 ఫ్యామిలీలు ఉంటాయి. ఈనాడు ప్రభు యొక్క ఇల్లు ప్రపంచమంతలో కోటాను కోట్ల ప్రజలు ఆ యొక్క కుటుంబంలో చేరారు. అందులో నిన్ను పెట్టాడు, నన్ను పెట్టాడు. ప్రభు ఆ గొప్ప కుటుంబంలో నన్ను చేర్చావా? మంచి కాపరిగా ప్రాణం పెట్టినావు. గొప్ప కాపరిగా ప్రపంచానికే నీ యొక్క ఒక గొప్ప ఇంటిని నిర్మించావా? ఆ గొప్ప ఇంటిలో నాకు ఒక భాగం ఇచ్చేవా? ఏ పాత్రలండి ఇక్కడ? బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు. దేవుని యొక్క మందిరంలో ఇలాగా ఉంటారు. 4 రకాల ప్రజలు ఉంటారు. బంగారం అనేది చాలా విలువైనటువంటి వారు. వీళ్ళు ప్రభు కొరకై మెరిచేటటువంటి వారు, ప్రభు కొరకై కరిగిపోయినటువంటి వారు, ప్రభు కొరకై జీవితాలు ఇచ్చేటటువంటి వారు. వీరు బంగారము వెండికి సాదృశ్యంగా కనబడతారు. అదే యొక్క ఇంటిలో కర్రలాంటి వాడు ఉంటారు. ఊరికనే కాలిపోతారు, ఊరికనే ఇరిగిపోతూ ఉంటారు. చిన్న చిన్న వాటికే విశ్వాసం పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకని కర్రలాంటి వాడు ఇరిగిపోతూ వస్తూ ఉంటారు. కొంతమంది మట్టి లాంటి వారు ఉంటారు. మట్టి అంటే ఈ వాళ్ళకి కావాల్సినది భూ సంబంధమైన విషయాలే. ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏమి ధరించుకుందామని వీటిని గురించి ఆలోచన చేస్తారే కానీ గొప్ప ఇంటిలో బంగారు పాత్రగా లేక వెండి పాత్రగా, బంగారము దైవత్వానికి సాదృశ్యం అయితే వెండి విమోచనకు సాదృశ్యంగా కనబడుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏ పాత్రగా నువ్వు ఉన్నావు ఈ రోజున? ప్రభువా, నన్ను గొప్ప పాత్రగా చేసావా? నన్ను వెండి పాత్రగానే చేసావా? నీవు ఒకవేళ బంగారు పాత్రల నుంచి ప్రభుకు ఆరాధన చేస్తుంటే ఆయన స్వీకరిస్తాడు. అనగా దైవత్వంతో నీవు ప్రభుని ఆరాధిస్తుంటే దేవుడు నీ యొక్క ఆరాధన స్వీకరిస్తాడు. వెండి విమోచించబడిన అనుభవంతో నువ్వు ప్రభు ప్రార్థన చేస్తే ఆయన స్వీకరిస్తాడు. కర్రతో కూడా నువ్వు ఆరాధన చేస్తే స్వీకరిస్తాడు. కానీ ఎంతకాలం నువ్వు కర్రగా ఉంటావు? ఎంతకాలం విరిగిపోయేటటువంటి జీవితంతో ఉంటావు? ఎంతకాలం మట్టి జీవితాలు జీవిస్తూ వస్తారు? ఎంతకాలం భూలోకం కొరక జీవిస్తూ వస్తారు? గొప్ప ఇంటిలో మనల్ని చేర్చిన కారణం చేత మన ప్రభుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. అందుకని ప్రియులారా, నీవే యెహోవా నా కాపరివి, నాకేమీ కొదువా. ఎందుకన్నాడు ఆయన? గొప్ప కాపరిగా. అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయాన్ని చూసి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాము. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అన్నమాట. ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. అబ్బా, 3వ టైటిల్ ఉందండి దీనికి. ఈ టైటిల్ ఏంటి చెప్పండి? ప్రధాన కాపరి, ద ప్రైమ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్ అండ్ ద ప్రైమ్ షెపర్డ్. ప్రైమ్ అంటే అర్థం ఏంటి? ప్రైమ్ అంటే అర్థం ఏంటంటే
దానికి ముందు ఇంకెవరు, దానికి తర్వాతే కానీ ఎవరన్నా ఉన్నా దాని ముందు ఎవరు ఉండరు. మనం ప్రధానమంత్రి అంటాం కదా, ప్రధానమంత్రి అంటే ఎంతోమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అంటారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే, ఆయన చెప్పిన విధానాల్లోనే మిగతా మంత్రులు నడుచుకుంటూ ఉండాలా. ఆయన ఇచ్చినటువంటి అధికారం ఎవరు లేదు. అది ఇక్కడ ప్రధాన అంటానికి కారణం ఏంటంటే, ప్రపంచంలో ఎంతమంది ప్రధాన కాపరులు ఉన్నారో అందరికంటే కూడా ప్రధాన కాపరి ప్రభువు యేసుక్రీస్తు వారు. నేను చెప్తూ వచ్చాను, గొప్ప కాపరిగా ఎలాగైతే గొప్ప ఇంటిని నిర్మించి అందులో వందలాది వేలాది లక్షలాది కోట్లాది ప్రజలను చేర్చు, వందల వేలాది దైవసేవకులను తయారు చేస్తూ, వందల వేలాది సువార్థికులను తయారు చేస్తూ, వందల వేలాది దేవుని కొరకై పరిచారకులను తయారు చేస్తున్నటువంటి గొప్ప ఇంటిలో మనలను చేర్చినాడు. ఇప్పుడు ఆయనకి మనం ఏమి ఇవ్వాలనుకున్నాడంటే ఒక బహుమానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏమి ఇవ్వబోతున్నాడు ఆయన? వాడవారినటువంటి ఏ కిరీటము? మహిమా కిరీటం. మహిమ అంటే గ్లోరీ. కొంతమంది పేరు మహిమ పెట్టుకుంటారే కానీ గ్లోరీ కనబడదు వాళ్ళలో. గ్లోరీ అంటే అర్థం ఏంటంటే నిన్ను బట్టి అక్కడ ఒక మహిమ, గొప్ప విషయాన్ని అక్కడ కనబడతా ఉండాలి. అది మహిమ అంటారు. ఎంత మహిమకరంగా ఉంది. ఒక అపార్ట్మెంట్ కట్టారనుకో, చూసిన వాళ్ళంటే ఆశ్చర్యపోతారు, చాలా మహిమకరంగా ఉంది, ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది. అట్లా కాబట్టి మహిమా కిరీటం అంటే ఎలాంటి కిరీటం అంటే ఇస్తున్నాడు మన ప్రభు అంటే, ఆయన మహిమ కొరకై ఎవరైతే ఇక్కడ జీవించారో, నీ మహిమ కొరకు కాదు, నా పేరు కొరకు, నా ప్రఖ్యాతుల కొరకు, నా గొప్పతనం కొరకు, నా ఉద్యోగం కొరకు, నా ఆస్తుల కొరకు, నా బంధువుల కొరకు, నా మిత్రుల కొరకు ఒకవేళ నేను జీవించినట్లయితే అది ఆయనకు మహిమ కాదు. ఆయన కొరకై నీవు జీవించాలా. ప్రభువా, నేను నీ కొరకై జీవిస్తాను, నీ మహిమ కొరకై జీవిస్తాను. ఎవరైతే అలాగా ఆయన కొరకై జీవిస్తూ వచ్చారో వాళ్ళకి ఆయన ఏం తీసుకొని వస్తానని చెప్పండి? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం తీసుకొని వస్తున్నాడు? ఒక కిరీటం తీసుకొచ్చి పెడతాడు, తల మీద కిరీటం పెడతాడు. అందుకని మనం కొన్ని సందర్భాల్లో మరి ఒక ఉన్నతమైనటువంటి ఫంక్షన్లో మనం చూస్తూ వస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే కొన్ని కిరీటాలు పెడతా ఉంటారు వాళ్ళకి. ఈనాడు వీబీఎస్లో కూడా మనం పెడుతూ ఉంటాం. పిల్లల తలలకు చిన్న చిన్న కిరీటాలు కూడా పెడతా ఉంటారు. అంటే వాళ్ళని గౌరవపరుస్తున్నాం, వాళ్ళని మహిమపరుస్తున్నాం, వాళ్ళ ఉన్నతమైన స్థానం వాళ్ళకి ఇస్తుంటున్నాం. అంటే ప్రభు ఏం చెప్తాడంటే, కోటాను కోట్ల దేవదూతల ముందు నిలబెట్టి, కోటాను కోట్ల విశ్వాసుల ముందులో నిలబెడితే, ప్రపంచమంతా చూస్తుంటుండగా ప్రభువే స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీ తల మీద కిరీటం పెడుతుంటే ఎంత మహిమకరమో అసలు ఊహిస్తారా అని. ఇలాంటి ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఎవరు కూడా ప్రభు కొరకై ప్రాణాలు ఇస్తారు కానీ నామకార్థంగా జీవించరు. ప్రభు కొరకై ప్రాణాలు ఇస్తారు కానీ ఆచారయుక్తంగా జీవించరు. వారికి తెలియదు కాబట్టి సత్యాన్ని నామకార్థంగా జీవిస్తుంటున్నారు. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, ఈయన ప్రధాన కాపరిగా ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల ప్రజలు ఎవరి కొరకై ఆయన కొరకై అసలు సాక్షులు అయిపోయినారో, ఆయన కొరకు ఎంతమంది మరణించారో, ఆయన కొరకు ఎంతమంది ప్రాణాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మహిమా కిరీటం పెడతాడు అక్కడ. ఆనాడు రోమరాజ్యంలో మీకు తెలియదేమో బహుశా, హిట్లర్ కూడా ఆ యొక్క లారీలో దేవుని నమ్మినటువంటి సేవకులను, విశ్వాసులు లారీలు ఎక్కిచ్చేసేసి లారీకి ఒక పెద్ద రంధ్రం తయారు చేసి మనం వాడేటటువంటి ఆ గ్యాస్ను లారీ పంపించేవాడు. చూడండి ఎట్లా ఉంటుందో, ఎలాంటి హింసలో చూడండి. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మేము చనిపోతాము కానీ మేము ప్రభుని విడిచిపెట్టాము. అందరినీ లోన్ వేసేవాళ్ళు, ఇంటి లోపల వేసేవాళ్ళు, తలుపులు కిటికీలన్నీ వేసేవాళ్ళు, కృష్ణాలు పోసినటువంటి వాళ్ళు, పెట్రోల్ పోసినటువంటి వాళ్ళు, అగ్గిపెట్టె చేసేవాళ్ళు, లోన వాళ్ళందరూ కలిసి ప్రభుని ప్రార్థన చేస్తుండేవారు. నీరో చక్రవర్తి కాలం. ఎందుకు వారు ప్రాణాలు అర్పించినారంటే, ప్రియమైన సోదరి సోదరుడా,
మహిమ కిరీటం ఉందని వాడికి తెలుసు కాబట్టి, నేనున్నది గొప్ప ఇంటిలో ఉన్నానన్న సంగతి తెలుసు కాబట్టి, నా కొరకై మంచి కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, అందుకొరకై నేనేం చేయాలో ప్రభువా, నేను నా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధిస్తుంటాను. అందుకని ఆరాధన అంటే సామాన్యమైన విషయం కాదు. ఆరాధన వర్తమానం కూడా సామాన్యమైన కాదు. నీవే యెహోవా నా కాపరివి ఎందుకన్నాడు దావీదు. తాను గొర్రెలు కాసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి కాపరిగా ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ ఉపాధ్యాయురాలుగా ఉంటే ఆయన గురువులకు గురువుగా కనబడతాడు. నువ్వు ఒక వైద్యుడిగా ఉన్నట్లయితే వైద్యులకు వైద్యుడిగా నీకు కనబడతాడు. నువ్వు ఒక పండితుడిగా ఉన్నట్లయితే పండితులు మించిన జ్ఞానవంతుడిగానే కనబడుతూ ఉంటాడు. నువ్వు ఒక గొప్ప ధనవంతుడిగా ఉంటే ఆయన శ్రీమంతుడిగా నీకు కనబడుతూ వస్తాడు. ఏ రూపం నీకు కావాలంటే ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు. అందుకనే ఆయన ప్రత్యక్షమైంది కాబట్టి యెహోవా నా కాపరి అంటూ వచ్చాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు. రెండవదిగా గొప్ప కాపరిగా తన గొప్ప ఇంటిలో మనం చేర్చాడు. మూడవదిగా ఆయన కొరకై ప్రాణాలు పెట్టేటటువంటి వారి కొరకై ఆయన బహుమానాలు తీసుకొని రాబోతుంటున్నాడు. కొన్ని సంవత్సరాల కిందట సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటున్నారు. ఆ సువార్త ప్రకటించే సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, నీవు ఇక్కడ సువార్త చెప్పకూడదని చెప్పాను కదా, ఎందుకు మీరు సువార్త ప్రకటిస్తున్నా? అయ్యా, నా తండ్రి ఆజ్ఞ నేను చెప్పక తప్పదు అని అన్నాడు. బాగా కలిసి కోడాలు పెట్టి కొట్టించాడు. ఆయన మారుకోలేదు. తీసుకెళ్ళి లోతైన బావిలో పడేసేసి పైన మొత్తము మూత వేసేసి తాళం వేసేసి తన దగ్గర పెట్టుకున్నాడు టిబెట్ రాజు. ప్రియమైన సోదరులకు అద్భుతం జరిగింది. రాజుగారు అనుకున్నాడు, సాధు సుందర్ సింగ్ని కొట్టేసేయాలే, అందులో పడేసేయాలే, ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, టిబెట్ అంతా కూడా బౌద్ధ మతం ఉంటుందిలే అనుకున్నాడు. ఉదయాన్నే రాజుగారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మనం బావిలేసిన వ్యక్తి అదిగో ఆ వీధిలో స్ట్రీట్స్లో నిలబడి దేవుని మాటలు చెప్తున్నాడు అన్నాడు. రాజు అన్నాడు, అరే తాళాలు ఎక్కడున్నాయి, మరి అక్కడ ఉన్నాయి లేవు చూడండి, తాళాలుగానే ఉన్నాయి, మరి ఎవరు తీశారు బావి? యెహోవా నా కాపరి. ఏం చేశాడు ఆ కాపరి? వచ్చి ఏం చేశాడు? ఆయనకి బావి మీద ఉన్న మూతను లేపేశాడు. అంతేకాదు, ఒక తాడు కూడా లోనికి వెళ్ళిపోయింది. అంతేకాదు, ఒక స్వరం వినబడుతుంది, సాధు సుందర్ సింగ్ అదిగో తాడు పట్టుకొని బయటికి రా. తాడు పట్టుకున్నాడు, బయటకు వచ్చేసాడు. అందుకని ప్రియమైన సోదరుడా, యెహోవా నా కాపరి అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదే అంశం మీద గత కొన్ని దినాలుగా హెబ్రోన్లో కూడా యవనస్తుల మధ్యలో ఈ అంశం మీద వారు కూడా బోధ చేయబడుతూ వచ్చింది. అందులో ఉన్న కొన్ని విషయాలు మనం కూడా ధ్యానించడానికి ప్రభువును పంపించాడు. అందుకనే మంచి కాపరిగా ప్రాణం పెట్టేవా ప్రభువా, గొప్ప కాపరిగా గొప్ప ఇంటిలో చేర్చేవా ప్రభువా, ప్రధాన కాపరిగా నాకు బహుమానం అయిపోతున్నా ప్రభువా, అందుకు నీకు వందనాలు స్తోత్రాలని ఎవరి అనుభవ ప్రకారం వాళ్ళు మనము ఆయనను ఆరాధించుకుందాం. రెండు ఆరాధనలకు వెళ్దాము. యెహోవా నా కాపరి, నాకు పాక్షికగల చోట్ల మాచికతో నడుపో. యెహోవా నా కాపరి, నాకు పాక్షికగల చోట్ల మాచికతో నడుపో. చిరకాలము నేను ప్రభు మందిరములో సంతకము కొట్టెను.
తాళం వెనకరండి, కళ్ళు మూసుకోనండి. వాక్యం విన్నారు కాబట్టి వాక్య అనుభవం ఆరాధిస్తాము. అనుభవం లేకుండా ఆరాధించవద్దు. గొప్ప ఇంటిలో బంగారు పాత్రగా ఉన్నావా? దైవత్వ జీవితం నీలో ఉన్నదా? బంగారు వెండి పాత్రగా ఉన్నావా? విమోచించబడిన వారుగా ఉన్నారా? లేక కర్రలాగా మట్టిలాగా ఉన్నారా? పరీక్షించుకుందాం. అలాగ ప్రభుని ఆరాధిస్తే మన ఆరాధన ఆయన స్వీకరిస్తాడు, మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇది గొప్ప రహస్యం ఆరాధన. సండే స్కూల్ టీచర్ మట్టుబడిగా ఆరాధిస్తారు, వెళ్తారు. సండే స్కూల్ పిల్లలకి ఎందుకు వెళ్ళండి? ఒక సహోదరి సహోదరి లెక్కన క్లుప్తముగా దగ్గరగా అనుభవపూర్వకంగా ఆరాధించారు. ప్రారంభించారు. ప్రేమ